ఇక్కడ బ్లష్ ఎక్కువైందా? మేకప్ ని ఇట్లా అన్నా. మమ్మీ నేను రికార్డ్ చేస్తున్నా మమ్మీ. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ రోజు వరలక్ష్మి వ్రతం గెట్ రెడీ విత్ మీ చేద్దాం. సో వితౌట్ ఎనీ ఫర్దర్ అడు లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ మాయిశ్చరైజర్ అన్నమాట. నెక్స్ట్ ప్రైమర్ అన్నమాట. ఇది కొంచెం ఇల్యూమినేటింగ్ ప్రైమర్ అన్నమాట, అందుకే కొంచెం గ్లిటర్ గా ఉంది. సో ప్రైమర్ తర్వాత నేను కన్సీలర్ యూస్ చేస్తున్నాను. అండ్ నేను కన్సీలర్ లో ఫస్ట్ కలర్ కరెక్టర్ యూస్ చేస్తున్నా, బికాస్ డార్క్ సర్కిల్స్ మీద డైరెక్ట్ కన్సీలర్ పెడితే గ్రే కలర్ లాగా కనిపిస్తుంది. సో ముందు కలర్ కరెక్ట్ చేసి దాని తర్వాత కన్సీలర్ అప్లై చేద్దాం. ఇక్కడ నేను ఆరెంజ్ కలర్ కరెక్టర్ వాడుతున్నాను. సో కలర్ కరెక్టర్ వాడేటప్పుడు మనం ఇలా డాబ్ చేయొచ్చు. సో ఇది కనిపించడానికి డిఫరెంట్ గా కనిపించవచ్చు, బట్ డార్క్ సర్కిల్స్ కవర్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. అండ్ ఇది పెట్టిన తర్వాత, కలర్ కరెక్టర్ పెట్టిన తర్వాత కన్సీలర్ ని జస్ట్ మనం డాబ్ చేయాలి, రబ్ చేయొద్దు. రబ్ చేస్తే అది కలర్ కరెక్టర్ తో మిక్స్ అయిపోయి డిఫరెంట్ షేడ్ లాగా ఉంటుంది. సో దీనికి ఒక 1 minute టైం ఇచ్చి దాని తర్వాత కన్సీలర్ అప్లై చేద్దాం. సో ఇప్పుడు నేను నా షేడ్ ఉన్న కన్సీలర్ వాడుతున్నాను. నేను ముందు మేబిలిన్ వాడాను, అంటే నాకు కరెక్ట్ గా నా షేడ్ ఉంది. కానీ ఈసారి ఇన్సైడ్ కాస్మెటిక్స్ వాళ్ళది కన్సీలర్ ప్యాలెట్ తీసుకున్నా. ఇదైతే కొంచెం కలర్ కరెక్టర్, కన్సీలర్ ఇవన్నీ ఒకే దాంట్లో వస్తాయి. అండ్ ఆల్సో ఇట్ ఈస్ అఫోర్డబుల్ కాబట్టి. సో నేను కన్సీలర్ అప్లై చేసుకున్న తర్వాత ఇట్లా స్పాంజ్ ని సెట్టింగ్ స్ప్రేతో వెట్ చేసి దీన్ని డాబ్ చేస్తున్నాను. Look at that. చాలా బాగా కవర్ చేసింది. సో ఇట్ సైడ్ కూడా ట్రై చేద్దాం. ఇది కొంచెం టైం తీసుకుంటుంది, కానీ మనం డెఫినెట్గా దీన్ని డాబ్ చేస్తూనే బ్లెండ్ చేయాలన్నమాట. రబ్ చేస్తే మాత్రం ఆరెంజ్ ఇది కలిసిపోతుంది. సో ఇది కూడా బ్లెండ్ చేసుకుని కొంచెం పడుతుంది. సో చూసారు కదా, చాలా నీట్గా బ్లెండ్ అయిపోయింది. సో ఈ ప్యాలెట్ కొంచెం క్రీమీగా ఉంది. మనం ఇలా బ్లెండ్ చేసిన తర్వాత కళ్ళ కింద మనకి లైన్స్ లాగా ప్రోడక్ట్ ఫామ్ అయిపోతుంది. కాబట్టి మనం దాన్ని ముందే ఈ కన్సీలర్ అప్లై చేయడం అవ్వగానే లూజ్ పౌడర్తో లాక్ చేయాలన్నమాట. సో ఇలా కన్సీలర్ అప్లై చేసిన తర్వాత మనకి కళ్ళ కింద సన్నగా లైన్స్ ఫామ్ అయితే, బికాజ్ ఆ కన్సీలర్ చాలా క్రీమీగా ఉంది కాబట్టి. సో నేను అది లాక్ చేయడానికి మనం ఐదర్ లూజ్ పౌడర్ అన్న వాడచ్చు, కాంపాక్ట్ అన్న వాడచ్చు, ఏదైనా పౌడర్ వాడాలి బేసిక్గా, సో దట్ ఆ లైన్స్ అనేవి కనపడకుండా ఉంటాయి. దీన్ని బేకింగ్ అంటారు. సో
మనం లూజ్ పౌడర్ కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్లేదు అనమాట. మనం ఫౌండేషన్ మిగతా మేకప్ అంతా చేసుకునే వరకు అది సెట్ అయిపోద్ది. ఎక్స్ట్రా పౌడర్ డస్ట్ ఆఫ్ చేసేయచ్చు. నెక్స్ట్ ఫౌండేషన్. నేను ఫౌండేషన్ ని కూడా సెట్టింగ్ స్ప్రేతో, దీని పేరేం పేరు, బ్లెండర్ ని డ్యాబ్ చేస్తున్నా. ఇక్కడ కన్సీలర్ పెట్టడం మర్చిపోయింది. సో మనం ఇక్కడ కలర్ కరెక్ట్ చేసినట్టు ఇక్కడ కూడా చేయొచ్చు, కానీ నేను మర్చిపోయాను. ఫౌండేషన్ కూడా అయిపోయింది. ఇప్పుడు మీకు చాలా వైటిష్ గా కనిపించచ్చు, కాకపోతే కాసేపు అయిన తర్వాత ఇది ఆక్సిడైజ్ అవుతుంది కాబట్టి సెట్ అయిపోతుంది స్కిన్ లో. ఇప్పుడు మనం కళ్ళ కింద పెట్టుకున్న ఎక్స్ట్రా లూజ్ పౌడర్ ని తీసేద్దాం నీట్ గా. జస్ట్ ఇలా హార్ష్ గా పెట్టకూడదు, లైట్ గా ఇలా రబ్ చేస్తే చాలు. ఇలా సో మన బేస్ ఫస్ట్ అయిపోయింది కాబట్టి సెట్టింగ్ స్ప్రే వేసి బేస్ ని లాక్ చేసేద్దాం. లేదంటే మనకి స్వెట్ వచ్చినా ఏదన్నా వాటర్ తగిలినా గానీ ఇలా కారిపోతుంది అనమాట బేస్, లేదా ఇలా మార్క్స్ పడిపోతాయి. సో మనకు అది వద్దు కాబట్టి ఫస్ట్ సెట్టింగ్ స్ప్రేతో నీట్ గా సెట్ చేసేసుకుందాం. దీన్ని ఇలా కాసేపు వదిలేద్దాము. ఈలోపు మనం ఐస్ పైన మన ఐ షాడో మేకప్ వేసుకుందాం. నా అవుట్ఫిట్ వచ్చేసి టీల్ గ్రీన్ అండ్ పింక్, కానీ నాకు ఆ కలర్స్ ఏమి వేసుకోవాలని లేదు కాబట్టి నేను జస్ట్ నార్మల్గా ఏదో కలర్ వేసుకుంటాను. సో ఐ షాడో అయిపోయింది సింపుల్ గా. ఇక్కడైతే లైట్ కనిపిస్తుంది కానీ కెమెరాలో అయితే చాలా ఎక్కువ పిగ్మెంటెడ్ గా కనిపిస్తుంది. ఓకే, నెక్స్ట్ నేను ఐలైనర్ వేసుకుంటున్నాను. సో ఐలైనర్ అయిపోయింది. నెక్స్ట్ మస్కరా వేసుకుందాం. మాస్కారా సో ఐ మేకప్ అయిపోయింది. సో నేను ఐబ్రోస్ నేను టచ్ చేయదలుచుకోలేదు, రిమైనింగ్ ఐ మేకప్ అంతా అయిపోయింది. నెక్స్ట్ బ్లష్ వేసుకుంటా. సో బ్లష్ కూడా అయిపోయింది. అండ్ నెక్స్ట్ లిప్స్టిక్ అండ్ బొట్టు పెట్టుకుందాం. నేను కాంపాక్ట్ పెట్టుకోవడమే మర్చిపోయా మమ్మీ. సో నా మేకప్ అయిపోయింది. ఇలా చూస్తే కొంచెం హెవీగా అనిపించచ్చు, కానీ నేను అవుట్ఫిట్ ఇంకా నా హెయిర్ చేసుకుని వస్తాను. దాని తర్వాత మీకు టోటల్ లుక్ చూపిస్తాను. సో ఇది వాళ్ళ వీడియో. ఒకవేళ మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. And don't forget to hit the bell icon. See you in the next video. Bye.